విజయవాడలో ఏపీ వ్యవసాయ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సహకార సంఘ ఉద్యోగులు దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోరుతూ రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. జీవో నెంబర్ 36ను వెంటనే అమలు చేయాలని జేఏసీ నేత మువ్వ వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. 2024-2019 పెండింగ్ వేతనాలను సవరణ చేయాలని, అప్పటి వరకు మధ్యంతర భృతి ఇవ్వాలని కోరారు. సహకార సంఘ ఉద్యోగులకు కూడా ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా రిటైర్మెంట్ వయసును 62 సంవత్సరాలకు పెంచాలని డిమాండ్ చేశారు. సర్వీస్లో మరణిస్తే 20 లక్షలు టర్మ్ ఇన్సూరెన్స్ కల్పించాలన్నారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. స్థాయిలో సహకార సంఘాల్లో పనిచేస్తున్న చిన్న ఉద్యోగస్తులం మేమందరం గత 10 సంవత్సరాల నుంచి మా న్యాయమైన డిమాండ్స్ గవర్నమెంట్ మీద ₹1 భారం పడని డిమాండ్స్ అవి. డిసెంబర్ 5వ తారీఖు నుంచి దశల వారీగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. నెల 15 రోజులైనప్పటికీ కూడా గవర్నమెంట్ ఈ రోజు వరకు కూడా ఎటువంటి పిలిచి మాట్లాడటం జరగలేదు. ప్రథమంగా మేము అడిగే పెద్ద కోరికలేం కాదు. 1/4/2019 తర్వాత రిక్రూట్మెంట్స్ బ్యాన్ చేసింది గవర్నమెంట్ ఆఫ్కాప్ నుంచి. ఆ తర్వాత నుంచి ఒక జాయిన్ చేసుకున్న వాళ్ళందరినీ కూడా 19 తర్వాత జాయిన్ చేసుకున్న వాళ్ళందరినీ పర్మనెంట్ చేయమని అడుగుతున్నాం. 2 PRCలు పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు జరుగుతున్న ఖర్చులు ఇబ్బందులను చూస్తూ ఉంటే 2 PRCలు పెండింగ్ ఉంటే ఉద్యోగస్తులు బతకడమే కష్టంగా ఉంది. అటు ఆ PRC రిలీజ్ చేయమంటున్నాం, అమలు చేయమని. ఇప్పుడు కొత్తగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చాక మళ్ళీ అచ్చెన్నాయుడు గారిని కలిశాము, లోకేష్ బాబు గారిని కలిశాము, చంద్రబాబు నాయుడు గారిని కలిశాము. వారు కూడా సానుకూలంగా స్పందించినప్పటికీ కూడా పై అధికారులు 6 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల నుంచి అదే సీట్లో ఉండటం వల్ల మాకు న్యాయమైన కోరికలు తీర్చకపోవటం వల్ల ఈ నెల 5వ తారీఖు నుంచి మేము రిలే నిరాహార దీక్ష ఇక్కడే చేస్తున్నాం. ఈ రోజుతో ముగిస్తుంది. ఇప్పటికీ కూడా మాకు ఎటువంటి హామీ రాలేదు. రేపు 19వ తారీఖు నుంచి RCS ముట్టడి, తర్వాత అమర నిరాహార దీక్షకు కూడా సహకార సంఘాలు తాళాలేసి అమర నిరాహార దీక్ష చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. ఈ రిలే నిరాహార దీక్షలు కూడా ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాము. మా డిమాండ్స్లో సాధనలో ముఖ్యంగా భాగంగా జీవో నెంబర్ 36ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాము. ఏదైతే ప్రస్తుత గవర్నమెంట్ ఉందో ఈ గవర్నమెంట్ నారా చంద్రబాబు నాయుడు గారు 1/3/2019లో ఒక జీవోని ఇచ్చి ఉన్నారు, జీవో నెంబర్ 36ని. ఆ జీవో నెంబర్ 36ని ఇంతవరకు 6 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇంతవరకు కాలయాపన చేస్తూనే వచ్చారు, కానీ దాని ఇంప్లిమెంటేషన్ నోచుకోలేదు. అదేవిధంగా మాకు 2 PRCలు పెండింగ్ ఉన్నాయి. 10 సంవత్సరాల నుంచి సహకార సంఘాల్లో ఉద్యోగులు పనిచేస్తున్న 10,000 మంది 2014 నుంచి ఒకే రకమైన వేతనము తీసుకుంటూ చాలా తక్కువ వేతనంతో జీతాలు చెల్లించు వాళ్ళ జీవితం గడుపుతున్నారు. కాబట్టి మాకు 2 PRCలను కూడా వెంటనే విడుదల చేసి మా యొక్క జీవితాలను సవ్యదిశలో చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఏదైతే సహకార సంఘాల కమిషనరు ఎవరైతే బాబు ఏ గారు ఉన్నారో మా యొక్క సహకార సంఘాల డిమాండ్లను వెంటనే పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకుంటారని కోరుకుంటున్నాం. లేకపోతే ఇప్పటి వరకు చేసిన రిలే నిరాహార దీక్ష కాకుండా వెంటనే ఆమరణ నిరాహార దీక్షకు కూడా సహకార సంఘాల ఉద్యోగస్తులు పూనుకుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా YK TV ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.